అందరికీ హాయ్ అండి. అందరికీ కూడా హాయ్. చూసారు కదా, ఇది వేసవి నువ్వుచేను పంట అనమాట. వేసవిలో వేస్తారు ఈ నువ్వుల పంట. చూసారు కదా, ఇది నువ్వులు అనమాట. నువ్వుల పంట వేసవిలో మా సైడ్ వేస్తుంటారు అనమాట. ఇదంతా కూడా కనిపిస్తున్న మొత్తం నువ్వుల పంటే. అలాగే పక్కనే వేరుశనగ అనమాట. వేరుశనగ పంట అనమాట. వేరుశనగ పంట ఇదంతా కూడా. చూసారు కదా, ఇది మొత్తం కూడా వేరుశనగ అనమాట. ఆ కనిపిస్తుంది మొక్కజొన్న. ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది మొక్కజొన్న పంట. ఇది మొత్తం వేరుశనగ. సో దీనికి అడ్డుగా చూసారు కదా, సో కంచెలాగా వేశారు. ఎందుకంటే పశువులు వీటిల్లోకి చొరబడి తినకుండా ఉండడం కోసం అని చెప్పేసి వీటిని కంచెలాగా ఏర్పాటు చేసి వేశారనమాట. సో ఇది వేరుశనగ. చూడండి ఒకసారి వేరుశనగ. అలాగే మామిడి తోటలు ఉన్నాయి. మామిడికాయలు అయితే చాలా బాగా కాసాయి. సో మీకు అది కూడా చూపిస్తాను. సో ఇది మొత్తం వేరుశనగ అనమాట. వేరుశనగ పక్కనే నువ్వులు అండ్ మొక్కజొన్న. సో ఈ మామిడికాయలు అండి, చూసారు కదా, చాలా బాగా కాసాయి అనమాట. వీటిని సూర్యరేఖ మామిడికాయలు అంటారనమాట. వీటిని చూసారు కదా, ఇది మొత్తం సూర్యరేఖ మామిడికాయలు. ఇవి సూర్యరేఖ మామిడికాయలు అంటారు వీటిని. పైకి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. చూసారు, అబ్బాయి మేక పిల్లలకి వేప రొడ్డ తీసుకుని వెళ్తున్నాడు అనమాట. ఈ అబ్బాయి వాళ్ళది మామిడి తోట. సో అలాగే ఈ సపోటా అనమాట. ఈ కనిపిస్తున్నాయి కదా, ఈ సపోటా చెట్లు. సో కనిపిస్తున్నది కూడా సపోటా. సో పక్కనే మొక్కజొన్న ఉంది కదా, అది తీసేస్తారనమాట ఈ మధ్యన. అంటే మొక్కజొన్నలు విరిచేస్తారనమాట. సో ఇది సూర్యరేఖ మామిడికాయలు. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలండి. చూసారు కదా, ఉన్నాయి కదా డ్రాగన్ ఫ్రూట్. సో ఈ మొత్తం కూడా డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఈ మొత్తం డ్రాగన్ ఫ్రూటే. చూడండి, ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో వాటికి నిడుగా ఉండడం కోసం అని చెప్పి కర్రలు కట్టి వాటికి సపోర్ట్గా వేస్తారనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్కి చాలా ఎక్కువగా దీనిగా ఉంటాయి. చూసారు కదా, సూర్యరేఖ మామిడికాయలు అనమాట. బంగినపల్లి మామిడి చెట్టు. మామిడికాయలు అనమాట. బంగినపల్లి మామిడి చెట్టు కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట. ఈ అబ్బాయి అన్నాడు కదా, ఈ అబ్బాయి వాళ్ళది అనమాట ఈ మామిడి తోట. సో క్రికెట్ బ్యాట్ తయారు చేస్తూ ఉన్నాడు క్రికెట్ ఆడడం కోసం. చూడండి, అబ్బాయి బ్యాట్ బాగా తయారు చేసుకుంటున్నాడు అనమాట. ఈ అబ్బాయి ఇక్కడ మామిడి తోట స్కూల్ నుంచి వచ్చాక ఇక్కడ మామిడి తోటలో కాపలా కాస్తూ ఉన్నాడు అనమాట. సో ఈ ఆవులు కూడా వీళ్ళవే అనమాట.
సో ఈ ఆవులు కూడా ఈ అబ్బాయి వాళ్ళవే. సో పక్కనే మొక్కజొన్న పంట అనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇది మొక్కజొన్న. ఈ కనిపిస్తున్న అబ్బాయి వాళ్ళది మామిడి తోట మొత్తం. సో అబ్బాయి మాత్రం బ్యాట్ మాత్రం భలే తయారు చేస్తూ ఉన్నాడు క్రికెట్ ఆడడం కోసం. ఇది సపోటా చెట్లు అనమాట. సో చిన్న చిన్న సపోటా కాయలు కూడా ఉన్నాయి, చిన్నవి అనమాట సపోటా కాయలు. చూసారు కదా, చిన్న సపోటా కాయలు ఉన్నాయి. సో ఇది నిమ్మ చెట్టు అండ్ సో ఏంటంటే ఇది ఆనపకాయ అంటారు కదా, ఆనపకాయ పాదు అనమాట. ఇది ఆనపకాయ కాస్తుంది అనమాట ఈ పాదు. సో అలాగే ఇస్తాను. ఈ బంగినపల్లి మామిడికాయలు, ఇది బంగినపల్లి మామిడి చెట్టు అనమాట. సో పెద్దగా అయితే ఏం లేవు, కానీ సొరకాయలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ మొక్కజొన్న పండేసినటువంటి మొక్కజొన్న అనమాట ఇవన్నీ కూడా. సో వీటి పంటకు వచ్చేసింది. సో వీటిలో అయితే తీసేస్తారనమాట ఇంకా 2-3 డేస్లో. వీటిని అడ్డుగా ఎందుకు వేస్తారంటే చిలకలు అన్నీ ఇవి రాకుండా, కొంచెం అంటే పశువులు ఏమి రాకుండా వీటిని అడ్డుగా వేస్తారనమాట. జొన్న చేనులోకి వచ్చి ఏమైనా పంట నాశనం కాకుండా, పశువులు రాకుండా అడ్డుకట్టుగా వేస్తారనమాట. పశువులకైతే గడ్డి కోస్తూ ఉన్నారు. చూసారు కదా, ఇక్కడ పశువులకి గడ్డి కోస్తూ ఉన్నారు. సో ఈ మొక్కజొన్న పంటలు చూసారు కదా. సో ఇది మొక్కజొన్నలు అనమాట. ఇవి పంట పండేసాయి. సో వీటిలో అయితే తీసేస్తానమాట. సో ఈ పశువులకి మేతగా వరి కుప్ప అనమాట. అంటే గడ్డి అంటారు మా సైడ్, గడ్డి బాములు అంటారు కదా. సో అది పశువులకి మేతగా వీటిని యూజ్ చేస్తారు ఇటువైపు మా సైడు. అలాగే మామిడికాయలను కూడా మొగ్గేయడానికి ఉపయోగిస్తారు ఈ గడ్డి అనేది. అంటే చాలామంది వాటిని మొగ్గేయడానికి పౌడర్స్ అన్నీ యూజ్ చేస్తుంటారు. కానీ మా సైడ్ అయితే మామిడికాయలు ఈ గడ్డిలో వేసి కూడా మొగ్గ వేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటాయి మామిడికాయలు కూడా దీంట్లో వేస్తే. సో ఎనీవే, అందరూ కూడా వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూసి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ సువర్ణరేఖ మామిడికాయలు అనమాట. ప్లీజ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అందరికీ బాయ్ అండి. సో ఎనీవే, ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ సైడ్ కూడా ఇలానే ఉన్నాయా అని చెప్పేసి కామెంట్ చేయండి. మీ సైడ్ కూడా ఇలానే ఉంటుందా? సో మీ పల్లెటూరు వాతావరణం కూడా బాగుంటుంది.
ప్లీజ్ మీ యొక్క అభిప్రాయాన్ని అయితే మాత్రం కామెంట్ చేస్తుండే. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే.